సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. నా ఎదురుగా ఉన్నటువంటి ఒక గెస్ట్ని మీకు పరిచయం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ నాట్ ఏ తెలుగు ప్రొడ్యూసర్, తెలుగు పర్సన్, తెలుగు ఫిలిం పర్సనాలిటీ కాదు ఆయన. హీఈస్ ఫ్రమ్ కేరళ. అయినా సరే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆయనకున్నటువంటి స్టాండ్ కానీ, ఆయనకున్నటువంటి రిలేషన్స్ కానీ, ఆయనకున్నటువంటి మేకింగ్ కెపాసిటీ అనేటువంటిది రియల్లీ ఇట్ ఈస్ వెల్ అప్రిషియేటెడ్ బై వన్ అండ్ ఆల్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్గా, టాప్ ఫిలిం పర్సనాలిటీగా ఉన్నటువంటి శరత్ మరార్ ఈజ్ విత్ మీ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ ప్రభు గారు. శరత్ మరార్ గారు నిర్మాతగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఒక కార్పొరేట్ ఫిలిం పర్సనాలిటీగా ఆయనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా 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 అద్భుతమైనటువంటి జర్నీ ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే, ఫస్ట్ లేటెస్ట్ హ్యాపెనింగ్ విత్ శరత్ మరార్ గారు అంటే దట్ ఈస్ దూత వెబ్ సిరీస్. నాగ చైతన్య హీరోగా వచ్చినటువంటి దూత అంటే విక్రమ్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఇట్ మేడ్ వేవ్స్ అంత పెద్ద సక్సెస్ అయిన వెబ్ సిరీస్. అలాగే అంతకుముందు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో రియల్లీ ఒక పైనీరింగ్ పర్సన్ అని చెప్పాలి తన్ని. ఓటీటీలో అద్భుతమైన సక్సెస్ చూసినటువంటి ఒక ప్రొడ్యూసర్ అయినా. సో కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టాక్ అబౌట్ దూత. అసలు హౌ ఇట్ హ్యాపెండ్ అండ్ హౌ ఇట్ ఈస్ ఆల్ గాట్ మెటీరియలైజ్డ్ అంటే ఏం చెప్తారు? Duta has been a long journey, Prabhu Garu. It's been about 3-4 years since the idea was conceived. In Vikram Garto Matladatu, we thought we'll do a film together. And throughout, I have been very keen about web series, and web will become a very huge, OTT will become a very huge aspect of entertainment, and is what I firmly believe from the very beginning, from whatever I could understand. So Vikram was equally sporting. He said, Sharadapuda, if that is your thought, mano oka web series plan cheddam. And Vikram ki genre is supernatural. As a director ga Vikram oka popular director, very successful director. మనం లాంటి కాంబినేషన్ ఇది. అదే సూపర్ డూపర్ నాగ చైతన్య దొరికితే ఫిల్మ్కి వెళ్ళకుండా ఓటీటీకి వెళ్ళటం అనేటువంటి ఫిల్మే అనుకున్నాం. అడ్వెంచర్ అనలేదు, అనిపించలేదు? లేదు, డెఫినెట్లీ ఫిల్మే అనుకున్నాం. బట్ సడన్లీ ఆయన ఈ కథ వచ్చి నరేట్ చేసినప్పుడు ఐ రియలీ లైక్ దట్ స్టోరీ. అండ్ దెన్ ఇట్ వాజ్ అబౌట్ గెటింగ్ అన్ ఏ-లిస్ట్ యాక్టర్. వెబ్లో ఇప్పుడు పెద్ద మెయిన్ స్ట్రీమ్ ఏ-లిస్ట్ యాక్టర్స్ చాలా తక్కువ వచ్చారు. సౌత్లో అసలు ఇంకా పెద్ద ఎత్తులో రాలేదు. అండ్ ఐ ఫుల్ రెస్పెక్ట్ ఫర్ నాగ చైతన్య. ఆయన వినగానే, విక్రమ్ గారు నరేట్ చేయగానే he loved it. He said, I'm doing it. And then it took a different positioning, a different shape the minute Naga Chaitanya came forward. Amazon was a great partner. Vallu complete backing icharu. We could get a cameraman Mikolaj from Poland. We could get Ishan to score the music from New York. Vikram wanted 100 days shooting. Yes, the 100 days he wanted rain. So these are all that reflect on the budget. And ekkada they didn't back off. They stood by us. ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక బానిఫైడ్ ప్రొడ్యూసర్, ఐడెంటిఫైడ్, రికగ్నైజ్డ్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ లైక్ యూ అండ్ ఏ స్టార్ ఆఫ్ నాగ చైతన్య స్టేచర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ స్టేచర్ గోయింగ్ టు ఓటీటీ అనేటువంటిది ఈజ్ ఇట్ ఎ ఫాల్ ఆర్ ఇట్ ఇస్ ఎ రైజ్ అంటారా? Definitely it is a very strong step forward. It is a positive step forward because రాబోయే రోజుల్లో మీరు చూస్తారు OTT will become bigger and bigger. So the earlier you understand the grammar of narrating a story in 6 parts, 8 parts, and succeeding like we were fortunate to succeed with Duta, that gives immense confidence. ఇప్పుడు మీరు చూడండి, హీరా మండి అని సంజయ్ లీలా బన్సాలి సిరీస్ రాబోతుంది. They say it's got a 200 crore budget. So in the future, OTT budgets are going to be as big or bigger than cinema, or equally big, like big cinema. So ఆ మీడియం తెలుసుకోవడం, ఆ మీడియంలో కూడా మనకు ఒక ప్రెజెన్స్ ఉండడం is very important. Okay. So this was a great opportunity. So we feel we did the right thing. And కొన్ని కథలు కొన్ని formats లో చెప్పగలరు మీరు. Some are stories to be told as a film. Some are stories to be told as a series. And I'm sure people in India, the young talent who are watching, రాబోయే రోజుల్లో they will think of stories with a OTT structuring. Okay. మీరు గతంలో కూడాను have made very successful OTT ప్లాట్ఫామ్. ఓటీటీలోనే అసలు ఫస్ట్ ఇక్కడ ఒక శరత్ మరార్ అంటే ఒక ఈజ్ ద వన్ హూ హ్యాస్ క్రియేటెడ్ ఎ రోడ్ మ్యాప్ టు ద ఓటీటీ అనేటువంటి దానికి అందరూ అనుకునేది అనమాట. ఓటీటీలో హూ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటే ఎవ్రీబడి టేక్ శరత్ మరార్ నేమ్. ఇంతకుముందు మీరు చేసినట్టు 3 వెబ్ సిరీస్లు కూడాను G5కి చేశారు. గాలివాన ఒకటి, ఎక్స్పైరీ డేట్ ఒకటి, ద అదర్ వన్ ఈజ్ ద గ్రిల్.
ఈ మూడుటి రిజల్ట్ కూడా బాగా పాజిటివ్ గాను వెరీ వెరీ ఎంకరేజింగ్ గా అనిపించింది. వెరీ సక్సెస్ఫుల్ ఉండే ఆల్ ద త్రీ. వ్యూ అనే ఒక ప్లాట్ఫామ్ పై వీ డిడ్ వెబ్ సిరీస్, సీనియర్ క్యాంపస్ స్టోరీ, సీనియర్స్ జూనియర్స్ వాళ్ళ రొమాన్స్, క్రష్, డిసప్పాయింట్మెంట్స్, ఇదన్నీ వెరీ ఫన్ మీటర్. Santosh Shoban was the lead. Okay. Ade Sharan Kopi Shetty was the director. It came out very well. And meer annatlu, I felt from the very beginning that OTT is going to be the next big wave. Like 90s lo satellite television vachinappudu oka wave vachindi, oka ecosystem tayarayindi. Okay. A lot of talent focus on television, have made their careers on television and have been extremely successful on television, and we'll see the same in OTT also. Okay. So an early entry is always the right thing to do is what I believe. ఓకే ఓకే. దూత సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు, ఎలా ఎంజాయ్ చేశారు? యాజ్ ఫార్ యాజ్ ద రెవెన్యూ ఆస్పెక్ట్ ఈస్ కన్సర్న్, సక్సెస్ ని మామూలుగా ఒక సినిమా సక్సెస్ అనేటువంటి థియేటర్లో ఆడినటువంటి నెంబర్ ఆఫ్ డేస్ ప్రకారం, కలెక్షన్స్ ప్రకారం, థియేటర్ దగ్గర ఒక క్రియేట్ అయినటువంటి ఫ్యాన్స్ హబ్తో ఒక ఫెస్టివ్ మోడ్లో ఎంజాయ్ చేస్తాం థియేట్రికల్ సక్సెస్ని. ఓటీటీ సక్సెస్ అనేటువంటి దాన్ని ఎంజాయ్ చేయటం అనేటువంటిది ఎలా పాసిబుల్? దూత ఎలా జరిగింది, ఎలా ఎంజాయ్ చేశారు? Duta, largely we depend on the OTT to tell us వాళ్ళ ప్లాట్ఫామ్ పై ఎన్ని నిమిషాలు వ్యూవర్షిప్ వచ్చింది, ఎన్ని మంది చూసారని. సో దీస్ ఆర్ specific numbers for Amazon to declare, which they will declare at a certain point in time. But మనకి వాళ్ళు షేర్ చేసింది ఏంటంటే, it's been extremely successful, probably one of the most successful series in India, so much so that they have gone ahead and said, let us do Duta season 2. సీజన్ That itself is అది ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు విక్రమ్ గారు రాస్తున్నారు, హీస్ రైటింగ్ ఇన్ ఇట్. ఒక బేసిక్ థాట్, ఒక లైన్ ఎక్స్ప్రెస్ చేశారు, చై హ్యాస్ లైక్డ్ ఇట్ వెరీ మచ్. సో దాని మీద వర్క్ జరుగుతుంది. ద వెరీ ఫ్యాక్ట్ దట్ అమెజాన్ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ మనం దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం ఈజ్ అ ప్రూఫ్ దట్ ఇట్స్ డన్ ఇమ్మెన్స్లీ వెల్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళు సింగ్ ద కాంటెంట్ అండ్ రికగ్నైజింగ్ ద స్కేల్ అండ్ సైజ్ దట్ వీ రిక్వైర్. 6 languages లో డబ్ చేశారు, 38 languages లో సబ్ టైటిలింగ్ చేశారు, ఆల్మోస్ట్ 17 యూరోపియన్ లాంగ్వేజెస్ లో సబ్ టైటిలింగ్ చేశారు. సో ఒక దీంట్లో ఒక తృప్తి ఏంటంటే, ట్రూలీ వీ కుడ్ గివ్ అ ప్రోడక్ట్ విచ్ వెంట్ గ్లోబల్. సో దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ దేర్ ఫర్ a production house, for the director, for the writer, for the lead actors, Parvati Tiruvatu, Prachi Desai, Priya Bhavani. So అంటే రీచ్ అనేటువంటిది సినిమాలో కంటే కూడా ఎక్కువ రీచ్ ఉంటుంది. Phenomenal reach ఉంటుంది. Because digital medium is such that geographical boundaries ఉండవు కదా. So if it is a good content, it can travel wide and far. ఓకే ఓకే. ఇప్పుడు దూత 2 అనేటువంటిది మీరు స్టార్ట్ చేయటువంటి, ఇప్పుడు ఇట్ ఈస్ ద సీక్వెల్ అనుకోవచ్చా? ఇంకా ఎర్లీ స్టేజెస్ లో ఉన్నాం. విక్రమ్ ఇస్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అదొక ఇండిపెండెంట్ స్టోరీ అవుతుందా, సీక్వెల్ అవుతుందా, ఇంకా రాబోయే రోజుల్లో. సినిమాలకు సీక్వెల్స్ స్టార్ట్ అయినాయి, బాహుబలి 1 and 2. అదే ఇది సీక్వెల్. వాళ్ళ దృష్టిలో గానీ, కాంతారా గానీ, కేజీఎఫ్ గానీ, ప్రతి సినిమాకి సీక్వెల్ వచ్చేటువంటి ఇది ట్రెండ్ స్టార్ట్ అయింది కదా. దీనికి ఈ ఓటీటీలో కూడా డెఫినెట్లీ ఉంటుంది. బికాస్ వాళ్ళ ఒక ఫ్రాంచైజ్ బిల్డ్ చేస్తే ఆ నేమ్కి ఇన్స్టెంట్ రికాల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఫ్యామిలీ మ్యాన్. సో ఫ్యామిలీ మ్యాన్ 2, ఫ్యామిలీ మ్యాన్ 3, పీపుల్ నో ద బ్రాండ్ ఫ్యామిలీ మ్యాన్. సో అది వాళ్ళ డెవలప్ చేసిన ఒక బేస్ని మిస్ చేయరు, వాళ్ళు దాన్ని ఇంకా బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు ఎవరైనా. అంటే దిస్ కుడ్ బి ద సీక్వెల్. దూత అంటే స్టోరీ కంటిన్యూటీ ఉంటుంది, ద లీడ్ క్యారెక్టర్ విల్ కంటిన్యూటీ ఉంటుంది. సో యు ఆర్ గోయింగ్ టు హిట్ షార్ట్లీ. yes we have started working on it. Okay. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.